నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల విషయం వచ్చినప్పుడు క్రిమినల్ వేస్ట్ అనడం జరిగింది. సో ఈ పదం పైన అందరూ కూడా ఆయన పైన మండిపడతా ఉన్నారు, విద్యార్థులను కించపరిచారంటున్నారు. అసలు యాక్చువల్గా ఈ పదం ఏంది, ఈ పదానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, మిగతా విద్యాశాఖకు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే మాట్లాడారో అవన్నీ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఇస్మాయిల్ గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. అసలు ఎందుకు నిన్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సభ పెట్టిన తర్వాత ఎందుకు విరుచుకపడతా ఉంది? క్రిమినల్ వేస్ట్ అనేది పెద్ద భూత పదం ఏం కాదు కదా. నేనేమంటున్నా అంటే బ్రదర్, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని వర్గాల పట్ల ఆయన అసంతృప్తిని, అసహనాన్ని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం పదే పదే చేస్తూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా ప్రశ్నించేటటువంటి గొంతుకలను నొక్కడానికి, ప్రశ్నించేటటువంటి వర్గాలకు ఆయన ఆ ప్రశ్నల్ని సమాధానం చెప్పేటటువంటి ఓపిక లేకుండా వ్యవహరించేటటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉన్నది. విద్యార్థులను పట్టుకొని, ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని ఇట్లా క్రిమినల్ వేస్ట్ అనేటువంటి పదం వాడిందంటే నేను అనుకుంటా ఉన్నా ఇది ఆయన అహంకారానికి ఒక పరాకాష్ఠగా భావిస్తూ ఉన్నా. ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేట ప్రయత్నం ఎవరు చేయకూడదు. విద్యార్థులకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ చదువు కూడా నిరర్ధకం కాదు. ఆ చదువును సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, జ్ఞానాన్ని అందరికీ పంచేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అజ్ఞానంగా, మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది ఇతరుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా అహంకారపూరిత ధోరణితో ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా నేను భావిస్తాను. అయితే వాస్తవంగా నిన్న ఆయన విద్యాశాఖ గురించి మాట్లాడుకుంటూ విద్యాశాఖకి నేనేమన్నా అన్యాయం చేసినా, నేను అంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో అందరికీ ఉదయాన్నే టిఫిన్ పెట్టిస్తా ఉన్నా, బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తా ఉన్నా, టీచర్లందరికీ కూడా గతంలో 10 సంవత్సరాలు చేయలేని ట్రాన్స్ఫర్లు అన్నీ చేసిన, టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో అన్ని అంశాలు నేను సానుకూలంగా ఉన్నా, ఇంకా నేను విద్యాశాఖ ఏం చేయాలి, నన్ను కాదనకుండా ఇంకెవరైనా పెట్టమంటారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అడుగుతా ఉన్నారు. మీరు చెప్పండి, నిజంగా ఆయన విద్యాశాఖకి న్యాయం చేసిన అనుకోవచ్చు, అన్యాయం చేసిన అనుకోవచ్చు? నేనేమంటున్నా అంటే బ్రదర్, ఆయన చెప్పినటువంటి విషయాలనే మనం మాట్లాడదాం. అంటే నేను విద్యాశాఖకు అన్యాయం చేసినా, న్యాయం చేసినా అంటున్నాను. మీరు ఏ రకమైనటువంటి న్యాయం విద్యాశాఖకు చేసినన్న విషయం మీరు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మేమేమడుగుతున్నామంటే, ఇవాళ పాఠశాలలు ప్రారంభమైన రోజులైనా యూనిఫామ్లు ఇంతవరకు ఇంకా చేరలేదు. 15 ఆగస్టుకు చేరుతాయని ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి మీకేమో సూటు బొట్టు ఉండాలా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు మంచి నాణ్యమైనటువంటి దుస్తులు ఉండాలా, ఆహారం ఉండాలా. కానీ మరి అదే పాఠశాలలకు వచ్చేటటువంటి విద్యార్థుల బాధ్యత, భరోసా ఇవ్వాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కదా. మీరు ఇస్తానని చెప్పినారు కదా, మరి దానికి అంత సమయం దేనికి? ఇది బాధ్యత న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట మీరే ఆలోచించండి. నాణ్యమైనటువంటి భోజనం పెడతామని ప్రభుత్వం చెప్పింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఆ గుడ్ల నాణ్యత కూడా ఇచ్చే దగ్గర కూడా మీరు ఏ రకమైనటువంటి న్యాయాన్ని ప్రదర్శిస్తున్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. కవితమ్మ గారు చాలా సందర్భాల్లో ఆధారాలతో కూడినటువంటి వివరాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది, మీడియా ద్వారా కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినారు. యూనిఫామ్లు టైంకి ఇవ్వరు, నాణ్యమైనటువంటి విద్య అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండదు. 24,000 పాఠశాలలు ఉంటే 4,000 కుదించాలనేటటువంటి ఆలోచనలు చేసుకుంటా విద్యాశాఖకు న్యాయం చేసినారంటే ఆయన ఏ రకమైన నీతిని ప్రదర్శిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. నిన్న కూడా మీరు టీచర్లతో కూర్చున్నారు కదా, మండలానికి క్లస్టర్కి ఒక యూనిట్ ఉండాలా వద్దా అనే విషయాన్ని మీరు మీమాంసను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉపాధ్యాయులను అడుగుతున్నారంటే మీరే నిర్ణయం తీసుకొని ఉన్నారు, మీరేం చెప్పదలుచుకుంటారన్న విషయం మీకు ఉండాలి కదా. తర్వాత ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులని పట్టుకొని మీరు అంత పెద్ద మాటలు అన్నారు. వాళ్ళు అడిగినటువంటి 900 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కాదు కదా. మీరు తీర్చాల్సింది ఎవరు, ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. మీరు న్యాయం చేసినట్టే, అన్యాయం చేసినట్ట. మరి ఇవాళకి కూడా రెసిడెన్షియల్ పాఠశాలల దగ్గర నుంచి మొదలుకుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దాల్సింది ఎవరు? ప్రభుత్వమా? అంటే ముఖ్యమంత్రి గారు తను మాట్లాడుతున్న మాటలకును చేస్తున్న చేతలకు పొంతన ఉండడం లేదు. ఆయన ద్వంద్వనీతిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరే ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాలను చూపించి పెరిగిందని చెప్తా ఉన్నారు స్ట్రెంత్. కానీ మన పాఠశాలలో ఉన్నటువంటి స్ట్రెంత్ తగ్గట్టుగా ఉపాధ్యాయులు ఉంచాలి, పాఠశాలలు పెంచాలి, అట్లాగే సదుపాయాలు కల్పించాలి కదా. కానీ పాఠశాలను కుదిస్తామంటున్నారు. అంటే ఇది ద్వంద్వనీత కాదా? ఇప్పుడు మీకే స్పష్టత లేకపోతే మీరు ప్రజలకు ఏం చెప్తున్నట్టు? నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సకాలంలో
ఏదైతే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి యూనిఫామ్ల దాకా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఉపాధ్యాయ కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. ఉపాధ్యాయులు ఏదన్నా అరకొర సమస్యల్లో ఉంటే ఆ సమస్యల్ని సామరస్యపూర్వక ధోరణిలో పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు తగ్గట్టుగా ఉపాధ్యాయుల నియామకం జరపాల్సింది బాధ్యత ప్రభుత్వానిది. ఉపాధ్యాయ నియామకాలతో పాటు ఆ పాఠశాలకు సంబంధించిన తరగతి గదులను పరిశీలించి అక్కడ వనరులు వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అట్లాగే విద్యావేత్తలు స్వచ్ఛంద సంస్థలు చాలామంది బుద్ధిజీవులు ఇస్తున్నటువంటి సలహాలను కనీసం పరిశీలించడానికి సమయం కేటాయించిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు పరిశీలించరు, పరిష్కరించరు, అక్కడ వచ్చిన ప్రశ్నల్ని వినరు, తర్వాత సమస్యల్ని పట్టించుకునే పాపాన పోరు. మీ గొప్పలు చెప్పుకోవడానికి డాంబికాలు చెప్పుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మీరు ఎందుకు సమయం ఇవ్వలేకపోతా ఉన్నారు? నిజంగానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖలు కూడా చాలా ఖాళీలు ఉన్నాయి, ఇప్పటికి కూడా అవి నింపట్లేదు. సో దానికోసం విద్యార్థులు నిరుద్యోగులు పోరాడుతూ ఉన్నారు. సో వాళ్ళని రాత్రి పగులని చూడకుండా ఏ సమయాన పడితే ఆ సమయాన అరెస్టులు చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైనటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఉదయాన్నే తీసుకెళ్లి రాత్రి వరకు ఉంచుతున్నటువంటి పరిస్థితులు, నిరుద్యోగులు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. సో దీనిపైన టీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుపోతా ఉంది? తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారి నేతృత్వంలో మొదటి నుంచి మేము విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన ఇక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగులు నింపాలనేటటువంటి తలంపుతోని, అట్లాగే ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు హామీల వర్షం గుప్పించిందో ఆ హామీలు నెరవేర్చమని, మీరు చెప్పినటువంటి ఉద్యోగ భర్తీలు చేయమని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించమని, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చమని తెలంగాణ రక్షణ సేన పదే పదే డిమాండ్ చేస్తోంది, ఆందోళన నిర్వహిస్తోంది. ఆందోళనకు దిగినటువంటి విద్యార్థి, యువత, నిరుద్యోగులకు అండగా నిలబడతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. లేఖలు రాసినాం, మీడియా ద్వారా చెప్పినాం, ధర్నాలు నిర్వహించినాం, ఆందోళనలు నిర్వహించినాం. మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర టీ తాగించి ఇక్కడ సమస్యలు చెప్పినారు కదా, మరి అదే రాహుల్ గాంధీ మాట విని కదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళకు ఓట్లేసి గెలిపించినారు మిమ్మల్ని. మరి గెలిపించిన తర్వాత ఆ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీకు ఉన్నదా లేదా? ఇవాళ అదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి మరి మేము ఆ రోజు మాట ఇచ్చినాం, ఆ మాటను నెరవేర్చినామని చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త విద్యాశాఖ మంత్రి అవసరం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ జ్ఞానం పెరిగిన శాస్త్రంగా, అది మానవ ప్రగతికి అస్త్రంగా, తరతరాల త్యాగంగా అంటాం. ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ ఈ శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భం లోపల ఇక్కడ ఉన్నటువంటి వనరులను, వసతులను కాపాడడంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం విద్యాలయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది. విద్యాలయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యాలయాల ద్వారానే వెలుగులు నింపడానికి సంబంధించినటువంటి విద్యార్థి లోకం రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే అవసరం ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ బళ్ళను ఓపెన్ చేస్తూ ఉన్నాడు, ప్రైవేట్ కాలేజీలను లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. కవితమ్మ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు కూడా ఈ సందర్భంగా మళ్ళీ ప్రజలకు చెప్పండి. బిల్లుల మీద ఉన్న ప్రేమ పిల్లల మీద ఈ ముఖ్యమంత్రికి లేదు. బిల్లులు, కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ స్కూళ్ళ మీద, పిల్లల మీద లేదు. ఈ పిల్లల భవిష్యత్తు మీద ముఖ్యమంత్రికి లేదు. రాజకీయ నాయకులను ఇష్టం వచ్చినట్టు తూలనాడుతావు, తర్వాత ప్రశ్నించినటువంటి ప్రజా సంఘాలను ఇష్టం వచ్చినట్టు తూలనాడుతావు. ఇవాళ విద్యార్థులను తూలనాడేటువంటి పరిస్థితి వచ్చింది. నేనేమంటున్నానంటే, ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఒక మాట జారితే ఆ మాటను ఆత్మగౌరవంగా తీసుకొని ఈ దేశమంతా విద్యార్థి లోకం బలమైన ఉద్యమం నిర్మించింది. ఇది కళ్ళ ముందు విజయం కూడా సాధించింది, చూసినాము. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాము, విద్యార్థుల విషయంలో, ప్రశ్నించేటటువంటి సంఘాలు, సమూహాల విషయంలో మీరు అపహాస్యంగా, తర్వాత వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి పద్ధతిలో ఆత్మగౌరవం దెబ్బతీసారని మాట్లాడితే ఈ మోదీ సర్కారుకు పట్టినట్టు మీకు కూడా పడుతుందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలంగాణ రక్షణ సేన నుంచి కవితమ్మ సైనికుడిగా చెప్పదలుచుకున్నాను.